హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? మొన్న ఆల్రెడీ అడిగాను కదా, నేను షార్ట్స్లో పెట్టాను మీకు అందరి కోసం. ఇది ఏ ఫార్ములాని బేస్ చేసుకుని వస్తుందని చెప్పి బాడ్మాస్ రూల్ ప్రకారం వస్తుందండి. ఇది బాడ్మాస్ అంటారు, లేదంటే వి బాడ్మాస్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ లేదు, బాగా చిన్న క్లాస్ పిల్లలకి అయితే డిమాస్ అని కూడా అంటారండి. ఫస్ట్ డిమాస్ నుంచి నేర్చుకోండి, తర్వాత వి బాడ్మాస్ అన్నది నేర్చుకుంది. కానీ డిమాస్ అంటే డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్, మైనస్. ఓకేనా? ఇది మట్టికి చాలా ఇంపార్టెంట్ అండి. దీంతో పాటుగా ఈ సమ్తో పాటు నేను ఒక కాంపిటీషన్ ఎగ్జామ్స్కి, అలాగే 6th, 7th, 8th క్లాస్లో వచ్చే సమ్ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్ సమ్ అనేది. మీరు ఆల్జిబ్రా నుంచి అయితే ఫార్ములా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకున్నట్టయితే కనుక ఇటువంటి సమ్స్ అన్ని చేయడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఇప్పుడు సమ్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఒకసారి మనకి ఇచ్చిన సమ్ ఏంటి? 5 + 5 × 5 - 5 ÷ 5 అని చెప్పి సమ్ అంది. ఇటువంటి కాంపిటీషన్ ఎగ్జామ్లో అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇటువంటి ఇస్తాడు. బాడ్మాస్ రూల్ అయితే కనుక ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఖచ్చితంగా ఫాలో అయితే కనుక మనకి ఈజీగా మార్క్స్ అయితే గెయిన్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ప్లస్ నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ మనకి బాడ్మాస్ రూల్ ప్రకారం ఏమొస్తుంది? డిమాస్ నేర్చుకుందాం. డిమాస్ ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్చుకున్నట్టయితే కనుక తర్వాత వినికులం గురించి, బ్రాకెట్ గురించి, ఆఫ్ గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. ఒక ప్రస్తుతానికి డిమాస్ వాళ్ళనే అప్లై అవుతుంది కాబట్టి డిమాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. డివిజన్, డి అంటే ఏంటి? డివిజన్. మనకి ఇచ్చిన లెక్కలో ఎక్కడైనా డివిజన్ అన్నది ఉన్నదేమో చూసుకోవాలి. డివిజన్ ఎక్కడ ఉంది? ఇచ్చిన లెక్క ఏంటి? 5 + 5 × 5 - 5 ÷ 5 అని చెప్పిస్తుంది. ఓకేనా? మనకి డివిజన్ సింబల్ ఎక్కడ కనిపిస్తుంది? 5 ÷ 5 దగ్గర కనిపిస్తుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెండు కూడా డివిజన్ చేయాలన్నమాట. 5 + 5 × 5 - 5/5. ఓకే, 5 టైమ్స్ పోతుంది, 1 టైం పోతుంది, అంటే 1 మిగులుతుంది. ఇచ్చిన సమయం వచ్చింది 5 + 5 × 5 - 1. ఓకేనా? మనకి ఫస్ట్ దానికి సమ్లో డివిజన్ ఎక్కడ కూడా కనిపించట్లేదు. డివిజన్ అనేది సింప్లిఫై చేస్తాం మనం. డివిజన్ అన్నది కనిపించట్లేదు. నెక్స్ట్ ఏం కనిపిస్తుంది? మల్టిప్లికేషన్. ఎం మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ ఎక్కడ కనిపిస్తుంది? ఈ 5కి ఈ 5కి దగ్గర మల్టిప్లికేషన్ జరుగుతుంది. 5 + 5 5 ఎంత? 25 - 1. ఓకే, నెక్స్ట్ ఏం జరిగింది? మనకి మల్టిప్లికేషన్ సింబల్లో కూడా మనం సింప్లిఫై చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఏ ఎడిషన్ చేయాలి. ఎడిషన్ అంటే ఏం చేయాలి? ఎడిషన్ సింబల్ ఎక్కడ ఉంది? 5కి 25కి మధ్యలో ఉంది. 5 25 కలిపితే ఎంత? 30. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ ఏంటి? 30 - 1. మనకి నెక్స్ట్ లాస్ట్ మిగిలింది ఏంటి? ఎస్ అంటే సబ్ట్రాక్షన్. 30 నుంచి 1 తీసేస్తే మిగులుతుంది 29. బాడ్మాస్ రూల్ అన్నది చాలా 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 ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జాగ్రత్తగా నేర్చుకోండి. మ్యాథ్స్ అయితే ఈజీగా వస్తుంది. లెక్కలు అనేవి చాలా ఈజీగా ఉంటాయి, మనం ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టే ఉంటుంది. ఇదే సమ్ని 3తో కూడా ఇచ్చాను, అది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి చూసుకోండి ఒకసారి, ఎందుకంటే సమ్ చెప్పాలి కదా, వీడియో లెంతీ అయిపోతుంది. 3 + 3 × 3 - 3 ÷ 3 అని చెప్పించాను. మనకి డివిజన్స్ ఎక్కడ ఉంది? 3/3 అంటే 1. 3 + 3 × 3 - 3 - 1. ఓకేనా? ఎందుకంటే 3 ÷ 3 చేస్తే 1 మిగిలింది కదా. ఓకే, నెక్స్ట్ అక్కడ మల్టిప్లికేషన్. 3 + 9 - 1. 2 ఎడిషన్ చేయాలి. 12 - 1 11. ఓకే, నెక్స్ట్ ఆల్జిబ్రా సమ్ కూడా మీకు చెప్తాను, ఒకసారి చూసుకోండి క్లియర్గా. x + y = 13, xy = 22. ఫైండ్ xy అని చెప్పి కనుక్కోమన్నాడు. అంటే 2 నెంబర్స్ని తీసుకొని మనం ఎడిషన్ చేస్తే 13 వస్తుందంట. అదే మనం మల్టిప్లై చేస్తే 22 వస్తుందంట. కొద్దిగా లెక్క మనం కరెక్ట్గా ఆలోచించేటట్టు కనుక ఈజీగానే ఉంటుంది. బట్ ఏంటంటే మనం ఈక్వేషన్ రూపంలో సాల్వ్ చేద్దాం.
మామూలుగా సింపుల్గా కూడా ఎలా చెప్తాను ఒకసారి చూడండి. సపోజ్ మనం x1 అని తీసుకున్నాం అనుకోండి, y ఎంత అవుతుంది? y 2 x ప్లస్ y కలిపితే ఎంత? 13 అంట. అంటే 1 + 12 = 13 అంటున్నాడు. ఓకేనా? అంటే 1 + 12 = 13. ఓకే, ఫస్ట్ స్టెప్ ప్రకారం కరెక్టే. బట్ xy అని చెప్పాడు. xy 22 చెప్తున్నాడు. అంటే 1 12 12. అంటే సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. అంటే x1 y 12 అయితే కాదు. ఓకే, మీకు అర్థమైందా? నెక్స్ట్ అలాగే x2 అనుకోండి, ప్లస్ y ఎంత అవుతుంది? 11 అనుకోండి. 11కి 2 13 వెళ్తాం. xy ఎంతంట? 2 × 11, 2 11 22 వచ్చేసిందంటే x 2 y 11 ఇలా చేయొచ్చు. కానీ మనం ఎప్పుడూ కూడా ఇలా సమ్స్ ఏంటంటే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలా చేసుకోవడం వల్ల మీకు కొద్దిగా టైం అయితే సేవ్ అవుతుంది. బట్ ఏంటంటే మీరు క్లాసులో మాత్రం ఇలా చేయకూడదు. ఓకే, మనం ఫార్ములా ప్రకారం వెళ్ళాలి, లెక్క ప్రాసెస్ ప్రకారం వెళ్ళాలి. కాబట్టి ఇదే లెక్కనే మనకి 4 మార్క్స్ కానీ 6 మార్క్స్ కానీ ఇస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి? లెక్కని ప్రాసెస్ ప్రకారమే తీసుకెళ్ళాలి. మనకి ఇక్కడ x + y అన్నది మనకు తెలుసు. అంటే మనం ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే మనకి ఏం తెలియాలి? x - y అన్నదే తెలియాలి. అంటే x - y ఎంతో తెలియాలి. x - y ఎంతో తెలిసినట్టయితే కనుక మనం xని yని విడిగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మళ్ళీ అది దేనికి ఎలా తెలుస్తుందంటే x + y 2 ఈక్వేషన్స్ ఉన్నప్పుడు ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే ఒక నెంబర్ అనేది క్యాన్సిల్ అయిపోయి ఏదైనా నెంబర్ తెలుస్తుంది. ఆ విషయం తెలుసు కదా మీ అందరికీ. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి? x - y కావాలి. అలా అని చెప్పి x - yకి రిలేటెడ్గా ఏమైనా ఫార్ములా ఉందేమో చెక్ చేసుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం? ఒక ఫార్ములా ఉంది. x - y హోల్ స్క్వేర్ = x + y హోల్ స్క్వేర్ మైనస్ 4xy. ఇది ఎలాగో తెలుసండి. ఓకే, చెప్తాను. ఈ ఫార్ములా అయితే కనుక మనకి కరెక్ట్గా లెక్క కావాల్సిన సిచ్యువేషన్లోనే మనం ఇటువంటి ఫార్ములా కరెక్ట్గా ఎత్తుక్కున్నట్టయితే కనుక చాలా ఈజీగా అయితే ఉంటుంది. దీన్ని ఎందుకు ఇలా రాసుకోవచ్చు అన్నది కూడా చెప్తున్నాను చూడండి. x + y హోల్ స్క్వేర్ అంటే ఎంత? x² + y² + 2xy. మనకి అడిషనల్గా ఏం రాసుకున్నాను? -4xyని యాడ్ చేసాం. ఇప్పుడు ఏమవుతుంది? x² + y² + 2xyకి -4xy కలిపితే ఎంత అవుతుంది? -2xy. యాక్చువల్లీ x - y హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? x² + y² - 2xy. సేమ్ ఫార్ములా వచ్చిందిగా. అందుకని x - y హోల్ స్క్వేర్ని మనకి ఎందుకంటే x + y హోల్ స్క్వేర్ అంటే x + y ఎంత ఇచ్చాడు, xy అంటే ఎంత ఇచ్చాడు. కాబట్టి మనం సింపుల్గా చేసుకోవచ్చు. కాబట్టి ఇలా ఫార్ములా రూపంలో రాసుకున్నాను. ఓకే, అర్థమైంది కదా? x + y హోల్ స్క్వేర్ అంటే x + y ఎంత ఇచ్చాడు మనకి? 13 హోల్ స్క్వేర్ మైనస్ 4 × xy. xy ఎంత ఇచ్చాడు? 22 ఇచ్చాడు. ఓకే, 13 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 169 మైనస్ 4 22 88. ఓకే, 169 నుంచి 88 తీసేస్తే ఎంత వస్తుంది? 81 వస్తుంది. బట్ ఏంటి 81 వచ్చింది? x - y హోల్ స్క్వేర్ = 81. బట్ మనకి ఏం కావాలి? మనం xని yని ఫైండ్ అవుట్ చేయడానికి x - y కావాలి. ఓకేనా? x - y కావాలి కాబట్టి ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ నెక్స్ట్ సైడ్ తీసుకెళ్తే రూట్ అవుతుంది. √81. దేర్ఫోర్ x - y = 81కి రూట్ ఎంత అండి? 9. ఓకేనా? మనకి ఇప్పుడు 2 ఈక్వేషన్స్ అనేవి వచ్చినాయి. ఏంటి? x + y = ఎంతో తెలిసింది, అలాగే x - y కూడా ఎంతో తెలిసింది. ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మనం xని yని ఫైండ్ అవుట్ చేయగలం. ఓకేనా? చేస్తున్నాం చూడండి. x + y = 13, x - y = 9. ఓకే, సింప్లిఫై ద 2 ఈక్వేషన్స్. సింప్లిఫై చేస్తున్నాను. ఇక +y - y క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే ఒక y నుంచి ఇంకో y తీసేస్తే 0 అయిపోతుంది. xకి x కలిపితే ఎంత అవుతుంది? 2x = 39 కలిపితే ఎంత అవుతుంది? 22. దేర్ఫోర్ x = 22 బై ఇక 2 ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. అవతల చేసి తీసుకెళ్తే డివిజన్ చేస్తుంది. అంటే 2 11
22. therefore x ఈక్వల్ ఎంత వచ్చిందండి 11. ఇది y ఆటోమేటిక్గా ఎంత అవుతుంది 12 అవుతుంది, 2 అవుతుంది తెలిసిందే కదా. ఎందుకంటే x ప్లస్ వై ఈక్వల్ టు 13 అంటే x ఎంత వచ్చింది 11 ప్లస్ వై ఈక్వల్ టు 13. y ఈక్వల్ టు 13. ఈ ప్లస్ ఇక్కడ ఎడిషన్ చేస్తుంది, ఇది కూడా అవుతుంది తీసుకొస్తే ఏం చేస్తుంది మైనస్ చేస్తుంది. ఓకేనా. 13 నుంచి 11 తీసేస్తే ఎంత అండి 2. x ఎంత 11, y ఎంత 2. x ప్లస్ వై చేసుకుంటే ఎంత వచ్చింది 13 వచ్చింది. అలాగే x 11 ప్లస్ 2 ఈక్వల్ టు 13. నెక్స్ట్ 11 ఇంటూ 2 ఈక్వల్ టు సెకండ్ స్టేట్మెంట్ 22. అలాగే x మైనస్ వై ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 9. థర్డ్ స్టేట్మెంట్ 11 మైనస్ 2 ఈక్వల్ టు 9. 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే, అంటే మనం చేసిన లెక్క కూడా కరెక్టే. మీ అందరికీ క్లియర్గా అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.